Hello guys, welcome back to my channel. Episode 6 of Pelli series. ఈ వ్లాగ్ అయితే ద డే ఆఫ్ పెళ్లి కొడుకు అండ్ ఫుల్ ఫన్ అండ్ హడావిడి బాగా నడిచింది. అదంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ పందిరి ఇంకా ఈ డెకరేషన్ సీన్స్ చూపించలేకపోయాను బికాజ్ నేను లేచేసరికి ఇవన్నీ ఫినిష్ కూడా అయిపోయినాయి. అది గో గ్రీన్. అమ్ము లేరా, నిన్ను కూడా రెడీ చేస్తాను. చూడు మామయ్య పెళ్ళికి అందరూ రెడీ అయ్యారు, నువ్వు తప్ప. బంగారు తల్లివి, నువ్వు రెడీ కాకపోతే ఎలాగా? లేనన్నా, రాత్రి ఏమో అంత లేట్ చేస్తావు, ఇప్పుడేమో ఇలా పడుకుంటావు. మీట్ అములు హియర్. తన నా చిన్న చెల్లి, కజిన్. అండ్ నా వ్లాగ్స్లో కనిపించడం ఇదే ఫస్ట్ టైం. లోపం అస్తమానం వీడియోలు కావాలంటావు కదా, చూడు. అస్తమానం వీడియోలు కావాలంటావు కదా, చూడు. మోస్ట్లీ ఈసారి నా వ్లాగ్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసింది అమ్ములువే. సో ముందు తనకే థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి మంచి మూమెంట్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ డెకరేషన్స్ అన్నీ కూడా తీలేపోయానని చాలా ఫీల్ అయిపోయాను. బట్ వీళ్ళంతా క్యాప్చర్ చేసి సేవ్ చేశారు నన్ను. ఇంకా ఇంట్లో అయితే ఫుల్ హడావిడిగా ఉంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మా నాన్నమ్మ అయితే అమ్మవారిని ఇక్కడ డెకరేషన్ చేస్తుంది. లాస్ట్ టైం వ్లాగ్లో మీరు ఆల్రెడీ చూశారు. అమ్మవారిని చేస్తాం కర్నూలులో అని చెప్పాను కదా, అదే అనమాట ఇక్కడ ప్రిపేర్ చేస్తున్న సీన్. అండ్ ఇంకా ఇవన్నీ కూడా సీన్స్ ఎట్ మార్నింగ్ 6 to 8 ఇన్ బిట్వీన్లో జరుగుతున్న సీన్స్ అనమాట ఇవన్నీ. అండ్ పెళ్లి కొడుకుని చేసే రోజు అని అంటే ఎన్ని పనులు ఉంటాయి కదా, మెయిన్గా ఈ రోజే అన్ని పనులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ తెల్లారు పెళ్ళి అయిపోయేదాకా హడావిడే. ఇక్కడ కనిపిస్తుంది మా పిన్ని, అమ్ములు వాళ్ళ మదరు. అండ్ మా దగ్గర అయితే ఓన్లీ ఫన్ టాకే నడుస్తుంది ఎప్పుడు. రాదర్ దాన్ ఏ డిస్కషన్ కన్నా కూడా ఫన్ టాక్ ఎక్కువగా ఉంటుంది. అండ్ తను కూడా ఇప్పుడే నా వ్లాగ్స్లో ఫస్ట్ టైం కనిపించడం. ఇక్కడ మా మమ్మీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. మా మమ్మీని ఇంత నిండుగా చూసి ఎంత కాలం అయ్యిందో. ఆద్య పుట్టిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు పెళ్లి వల్లనే మా మమ్మీ ఇంత సంతోషంగా ఉందైతే. మంచి మూమెంట్స్ అప్పుడే కదా ఇంత హ్యాపీనెస్ ఉండేది ఎవరికైనా కూడా. ఈ దండలు అయితే డెకరేషన్ వాళ్ళు స్పేర్గా ఇచ్చినవి. పెళ్లి కొడుకు ఇలా దండలు పట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. మా ఇంట్లో మా అందరికీ రింగ్ మాస్టర్ తమ్ముడే. పెళ్లి వాడిది కాబట్టి కాస్త సైలెంట్గా ఉంచుతున్నాను, లేదంటే అన్ని బాధ్యతలు తనకే. కర్నూలు స్టైల్లో ఫుడ్ సెట్ చేయించాలని అక్కడి నుంచి పిలిపించాము వంట వాళ్ళని. కానీ వాళ్ళు చేసే విధానం సరిగ్గా లేక కొంచెం ఫ్లాప్ అయింది, డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. ఇక్కడైతే నేను మా తమ్ముడిని ఫొటోస్ తీద్దాం అనుకున్నా, బాడీ పడింత కానీ ఫేస్ పడలేదు. ఇక్కడేమో అందరు మెహందీ పెట్టుకుంటున్నారు, నేనే అసలు పెట్టుకోలేకపోయాను. అట్లీస్ట్ మా మరిది పెళ్ళిలో అయినా మెహందీ మాత్రం మంచిగా పెట్టించుకున్నా. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది నాకు. చాలా టైం తీసుకుంది. అండ్ నైట్ 3-3:30 అయింది అందరికీ సెట్ చేసేసరికి. వన్ హ్యాండ్కి యూజ్ చేసుకొని వదిలేసాను. కానీ ఇక్కడ మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనమే కీ రోల్ కాబట్టి ముందే రెడీ అయిపోయి ఉన్నాను. అండ్ అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే పెళ్ళికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించి అక్కడి నుంచి తీసుకొచ్చిన మట్టిని పందిరి దగ్గర వేస్తారనమాట. అలా వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నాము. అండ్ బాజా భజంత్రీలు కూడా రెడీగా ఉన్నాయి. మమ్మీ హాయ్. బాగా చెప్తున్నారు అబ్బా ఒక్కొక్కరు హాయ్లు. సిడి హాయ్. ఏం చేస్తున్నారు?
యో 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 చిన్న గ్లాసులు టీ తెచ్చుకున్నాం. అందరూ అడ్డమడ్డంగా ఉంటే ఎలా నాకు తెలిసి ఈ ఫ్రేమ్లో మీ అందరినీ బాగా అట్రాక్ట్ చేసేది ఐడల్ వెనకల ఉన్న డెకరేషన్, లీవ్స్ డెకరేషన్ ఉంది కదా, అది ఎక్స్పాండ్ చేసుకునేలాగా ఒక ఫ్రేమ్ మోడల్. అండ్ ఇది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, వీలుంటే నేనైతే లింక్ పెడతాను. ఇంట్లో డెకరేషన్ వరకు అయితే నేను మా తమ్ముడు కలిసే ప్లాన్ చేసుకున్నాము. ట్రెడిషనల్ లుక్ కోసం కారిడార్లో ముగ్గులు వేయించాము. మీరు చూసినట్టయితే మెయిన్ డోర్ నుంచి బయటకి ముగ్గు కనిపిస్తుంది గోడ పైన. అవన్నీ కూడా ఆర్టిస్టులను పిలిచి వేయించాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ నెంబర్స్ అయితే నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఇఫ్ మీకు ఏదైనా ఐడియాస్ ఉండి చేయించుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మా ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా ఆద్య పడుకొని చాలా లేట్గా లేచింది. అండ్ తనకు తినిపించేసరికి టైం పడుతుంది నాకు. మళ్ళీ నేను టెంపుల్కి వెళ్తే వచ్చేసరికి లేట్ అవుతుందని ముందు ఫీడ్ చేసేసాను ఎలాగోలా. ఈ వ్లాగ్లో అంతా కూడా వాయిస్ అయితే మ్యూట్లోనే ఉంటుంది, ఎందుకంటే అందరి అరుపులు కేకలు మిక్స్డ్ వాయిసెస్ అసలు వినడానికి వీలుగా ఉండవు. అందుకనే ఇంటి ఆడపడుచును కాబట్టి హారతులు పట్టుకోవడానికి నేనే ముందుండాలి. సో అందుకే మనం ఇక్కడ కొంచెం కీ రోల్ పాటిస్తున్నాం. అండ్ వెళ్ళడానికి అందరం సిద్ధం అయిపోయాము. వీళ్ళు మా మేనమామలు అనమాట. మా తమ్ముడికి మెయిన్గా ఏ కార్యక్రమాలు చేయాలన్నా పెళ్ళిలో వీళ్ళే చేస్తారు. అండ్ దట్ నేను కూడా. పెళ్లి కొడుకుతో అవసరం లేకుండా మేము విడిగా వెళ్ళాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పుట్టమన్న ఏదైతే దొరుకుతుందో అది తీసుకొచ్చి పందిరికి వేస్తామని ఇందాక చెప్పాను కదా. సో అదేం పెళ్లి కొడుకు అవసరం లేదు, మేము వెళ్తున్నాం కాబట్టి ఫోటోగ్రఫీస్ తీసుకొని అండ్ బాజా భజంత్రీలతో టెంపుల్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ నించున్న వాళ్ళంతా కూడా అందుకనే. అండ్ ఫొటోస్ అయితే ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంపార్టెంటే కదా. ఇక్కడ అందరం కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని బయలుదేరాము. ఏ నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా మీరు చూడగలిగేలా ఒకే ఒక క్లిప్ అటాచ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నీట్గా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నీళ్ళతో కడిగేసి అండ్ బొట్లు పెట్టి మళ్ళీ పూజ చేసి అంతా చేయాలి. మనం ఫస్ట్ పూజ ఆయనకే చేస్తున్నట్టు అనమాట పెళ్లి కొడుకుని చేసేటప్పుడు. ఇక్కడ నేను వేసుకున్న శారీ చాలా బాగుందని చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఈ శారీ మీకు కూడా నచ్చినట్టయితే ఎక్కడ పర్చేస్ చేశాను డీటెయిల్స్ అన్నీ కూడా నేను శారీ వ్లాగ్లో మెన్షన్ చేశాను. అండ్ అది పైన లింక్ అటాచ్ చేస్తున్నాను, ప్లీజ్ వాచ్ ఇట్.
చాలా హడావిడిగా స్టార్ట్ చేసేసాము. ఇంకా ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి గోల్డ్ తీయించి పెళ్లి కొడుకుని చేసి అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ తొందరగానే ఫినిష్ చేసుకున్నాము. హార్డ్లీ ఒక 15 to 20 మినిట్స్లో అయిపోయింది. ఇలా మొత్తం అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వెంటనే బయలుదేరిపోయాము. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం స్టార్ట్ చేయాలనేసి. పాపం మా మమ్మీకి అయితే కాళ్ళు చేయి ఆడలేదు, అంత హడావిడి అయిపోయింది. ఎప్పుడు పని చేస్తూనే ఉండడం వల్ల చాలా సఫర్ అయింది. పాపం దాని ఎఫెక్ట్ అంతా కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత పడింది. ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడానికి 5 మంది కానీ 9 మంది కానీ అలా చేయాలనేది ఉంటుంది. అండ్ అందులో 9 మంది 11 మంది అనుకుంటూ తర్వాత పెరిగిపోయారు ఎక్కువ మంది. చాలా బాగా జరిగింది ఆ మూమెంట్ మాత్రం. ఇంకా ఇప్పుడు మొత్తం పసుపు రాసేది అయిపోయింది. సో ఇక్కడ గోల్డ్ కట్ చేస్తున్నారనమాట. పెళ్లి కొడుకుని చేసే ముందు గోల్డ్ కట్ చేసి మొత్తం నీట్ చేస్తారు కదా, ఆ సీనే ఇప్పుడు చూస్తుంది మీరు. అండ్ దీని తర్వాత వెంటనే ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు. టైం ఎక్కువ ఉండదు కదా రెడీ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మండపంకి బయలుదేరడానికి అనేసి అందరం వెళ్ళిపోయాము.
ఇద్దరికి ఇప్పటిదాకా మా తమ్ముడికి కదా చేసింది, ఇప్పుడు మమ్మీకి డాడీకి కూడా ఇలా పసుపు రాస్తారు. ఇది ఏంటనేది నాకు కూడా అంతగా ఐడియా లేదు. ఐఎమ్ నాట్ ఇంటూ ఇట్. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. మా తమ్ముడి పెళ్ళిలోనే దగ్గర నుంచి చూస్తున్నాను అన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే తలంబ్రాలు బియ్యం కలుపుతున్నారు అండ్ ఇంకా పసుపు కూడా దంచుతారు కదా, దానికే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నేను చాలా తక్కువ స్పేస్ ఉండడం వల్ల అన్నీ ఆక్యుపై అయిపోయి ప్లేస్ కవర్ చేయలేకపోయాను. సో పెళ్ళి కొడుకును చేసే డే ఆ రోజు అలా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే మండపానికి బయలుదేరే సిచ్యువేషన్ దగ్గర నుంచి పెళ్ళి వరకు మొత్తం చూపించాలనుకుంటున్నా. సో ఈ బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్స్. బాయ్.